ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తే ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర ఉంది. ఆ టర్నింగ్ పాయింటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషి నిర్ణయాలు కాదు, ఇప్పుడు యంత్రాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచ చూపు మొత్తం ఢిల్లీలో జరిగే ఏఐ సమ్మిట్ మీద ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయా? యుద్ధాలు మరింత ప్రమాదకరంగా మారుతాయా? లేదా ఏఐతో భారత్ సూపర్ పవర్గా అవుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు సుమంత్ అండ్ ఐ వెల్కమ్ యూ టు బ్రాండ్ న్యూ తెలుసుకుందాం సిరీస్. ప్రపంచంలో జరిగే చాలా విషయాలను ప్రతిరోజు ఒక వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మధ్యకాలంలో ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులను ఒకసారి గమనించండి. యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, వాతావరణ మార్పులు, సైబర్ దాడులు. ఈ సమస్యలన్నింటికీ ఒకే కామన్ ఫ్యాక్టర్ ఉంది, అదే టెక్నాలజీ. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఒకే ప్రశ్న అడుగుతున్నాయి: మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నియంత్రించగలమా లేదా మనం కంట్రోల్ చేయగలమా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం న్యూఢిల్లీ వేదికగా మారింది. ఢిల్లీలో జరిగిన ఈ ఏఐ సమ్మిట్లో పాల్గొన్నవి టాప్ టెక్ కంపెనీలు, పాలసీ మేకర్స్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు మరియు డిఫెన్స్ స్ట్రాటజిస్టులు. ఈ సమ్మిట్లో చర్చించిన ముఖ్య అంశాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా నియంత్రించబోతున్నాం, డీప్ ఫేక్ మరియు ఫేక్ న్యూస్ని ఎలా అరికడతాం, ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, జాతీయ భద్రతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాత్ర ఏంటి. ఇది ఒక సాధారణ టెక్నాలజీ ఈవెంట్ కాదు, ఇది భవిష్యత్తును నిర్ణయించే సమావేశం. ఇప్పుడు యుద్ధాలు తుపాకులతో కాదు, డేటాతో జరుగుతున్నాయి. డ్రోన్ యుద్ధాలు, ఆటోమేటెడ్ మిజైల్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టార్గెట్ ఎంపిక. ఒకసారి ఆలోచించండి, ఒక ఆల్గరిథం నిర్ణయిస్తుంది ఎవరెక్కడ ఉండాలి, ఏది ఎలా చేయాలనేది ఒక ఆల్గరిథం డెసిషన్ తీసుకుంటుంది. ఈ ప్రమాదాన్ని ప్రపంచం మొత్తం అర్థం చేసుకుంటుంది. అందుకే ఢిల్లీ సమ్మిట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆయుధంగా వాడకూడదు అనే అంశం కీలకంగా చర్చలో వస్తుంది. భారత్ తీసుకున్న డైరెక్షన్ స్పష్టంగా ఉంది. గవర్నెన్స్ కోసం ఏఐ, హెల్త్ కేర్ కోసం ఏఐ, ఎడ్యుకేషన్ కోసం ఏఐ, వ్యవసాయం కోసం ఏఐ. భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మాస్ డిస్ట్రాక్షన్ టూల్గా కాదు, మాస్ డెవలప్మెంట్ టూల్గా చూడాలనుకుంటుంది. అందరిలో ఒకే భయం ఉంది: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉన్న ఉద్యోగాలన్నీ పోతాయా? ఈ సమ్మిట్ ద్వారా బయటపడ్డ నిజం ఏంటంటే, పాత ఉద్యోగాలు తగ్గవచ్చు కానీ కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. డేటా ఎథిక్స్ ఆఫీసర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆడిటర్స్, ప్రాంప్ట్ ఇంజనీర్స్. ఐటీ స్కిల్ తక్కువ ఖర్చుతో ఎక్కువ టాలెంట్ని ప్రొడ్యూస్ చేయగలం. ఈ రోజుల్లో మనం ఒక వీడియో చూస్తే అది నిజమైన వీడియోనా లేదంటే ఏఐ ద్వారా తయారు చేశారనేది మనం చెప్పలేం స్పష్టంగా. ఆ లెవెల్లో ఏఐ డెవలప్ అయింది. డీప్ ఫేక్ టెక్నాలజీ ఎన్నికలను గందరగోళం చేయొచ్చు. రాత్రికి రాత్రే ఏదైనా పార్టీకి సంబంధించిన నెగిటివ్గా ఇంపాక్ట్ చూపించగలుగుతుంది. అందుకే ఢిల్లీ సమ్మిట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏఐ కంటెంట్కు స్పష్టమైన లేబులింగ్ ఉండాలి. డీప్ ఫేక్లపై కఠిన చట్టాలు తీసుకొస్తున్నారు. ఈ స్టెప్స్ అన్ని డెమోక్రసీని కాపాడే చర్యలు. ఇప్పుడు ప్రపంచం రెండు భాగాలుగా విడిపోతుంది. ఒకటి, ఏఐని దుర్వినియోగం చేసే దేశాలు. రెండు, ఏఐని బాధ్యతగా వాడే దేశాలు. ఢిల్లీలో జరిగిన ఈ ఏఐ సమ్మిట్ ఒక హెచ్చరిక. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన సేవకుడిగా ఉంటే మన భవిష్యత్తు బంగారు బాటే. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ యజమానిగా అయితే మాత్రం మన భవిష్యత్తు చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఫ్యూచర్లో మనం చూడాల్సింది ఒకటే: మనిషి ఏఐని కంట్రోల్ చేస్తాడా లేదా ఏఐ మనిషిని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుందా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.